లాయన్ చిలుకల గోవర్ధన్ 4వ వర్ధంతి సందర్భంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం. పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లాయన్ చిలుకల గోవర్ధన్ 4వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి మరియు కుటుంబ సభ్యులు దాతృత్వంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గవర్నర్ PMJF లాయన్ మదన్ మోహన్ రేపాల ముఖ్య అతిథిగా హాజరై 10 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చిలుకల గోవర్ధన్ తన జీవితాన్ని సమాజానికి అంకితం ఇచ్చారని, ఏదైనా సేవా కార్యక్రమం చేపడితే అంకిత భావంతో పనిచేసి విజయవంతంగా పూర్తి చేసేవారని కొనియాడారు. రాజకీయం, లయనిజం, సినిమా రంగంలో సైతం ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారని గుర్తు చేసుకున్నారు. వారి స్ఫూర్తితో కుటుంబ సభ్యులు ఇలానే మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లాయన్ KV ప్రసాద్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లాయన్ సతీష్ కుమార్ కోడే, క్యాబినెట్ సెక్రటరీ లాయన్ రామకృష్ణ చిలుకూరి, క్యాబినెట్ ట్రెజరర్ లాయన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి, GST కోఆర్డినేటర్ రవీందర్రావు బాచుపల్లి, మురళీధర్ రెడ్డి తుమ్ములూరి, శివశంకర్రావు సింహాద్రి మరియు రీజన్ చైర్పర్సన్ లాయన్ మిర్యాల యాదగిరి, చిలుకల గోవర్ధన్ కుమారుడు పాండురంగారావు, కోడలు గీతాకుమారి, మనుమడు అవనీష్ మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్య, సెక్రటరీ అశోక్ ఎర్రమాద, ట్రెజరర్ ఆదినారాయణ ఆనందపు మరియు క్లబ్ రీజన్ చైర్పర్సన్లు, జోన్ చైర్పర్సన్లు, వివిధ క్లబ్ల అధ్యక్షులు, వారి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిలుకల గోవర్ధన్ గారు డిస్ట్రిక్ట్ లీడ్ ఫోర్స్ మెంటార్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి యొక్క 4వ వర్ధంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఉచితంగా ఒక 10 మందికి కుట్టు మిషన్ల వితరణ పేద మహిళలకు చేస్తున్నారు. వారికి జిల్లా తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. చిలుకల గోవర్ధన్ గారు మనం లయనిజంకే కాకుండా తన యొక్క జీవితాన్ని కంప్లీట్గా సమాజానికి ఎక్కువగా అంకితం చేయడం జరిగింది. వారు ఒక మంచి నాయకుడు, పట్టుదల వ్యక్తి. ఒక విధమైనటువంటి ఒక పనిని తీసుకున్నట్లయితే తప్పక ఆ పనిని సంపూర్తిగా చాలా డెడికేటెడ్గా, కమిటెడ్గా చేసేటువంటి వ్యక్తి. సో వారు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తి. వారు కౌన్సిలర్గానే కాకుండా జిల్లా యొక్క కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్లో కూడా చురుకైన పాత్ర పోషించి, అదేవిధంగా సినిమాటోగ్రఫీలో కూడా అసోసియేషన్లో ఎన్నో సంవత్సరములు జిల్లా అసోసియేషన్, రాష్ట్ర అసోసియేషన్, ఆల్ ఇండియా అసోసియేషన్లో కూడా వారు చురుకైనటువంటి పాత్ర పోషించి ఆ యొక్క సినిమా థియేటర్స్ యొక్క యజమాన్యాల యొక్క కష్ట నష్టాలను కూడా తీర్చినటువంటి వ్యక్తి. అదే కాకుండా వారు మున్సిపాలిటీలో కూడా సరైనటువంటి సేవలు అందించి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా వారు ఎతికి తీసి వారు మంచి సేవలు అందించారు. లయనిజానికి చెప్పినటువంటి సేవలు అయితే మనం చెప్పలేము. వాళ్ళు 40 సంవత్సరాలు లయనిజంకి ఎన్నో పదవులతో వారి యొక్క చక్కటి సహాయ సహకారాలు అందించారు. నల్గొండ లయన్స్ భవన్ని తను కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఒక 300 గజంలో మున్సిపాలిటీలో ఒక జనరల్ బోర్డు మీటింగ్లో పెట్టి మనకు అలాట్ చేయడం జరిగింది. తదుపరి కన్స్ట్రక్షన్ సమయంలో కానీ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లలో కూడా వారి యొక్క సహాయకారాన్ని అందించారు. వారి కుటుంబ సభ్యులు వారి యొక్క కోరికలను, వారు చేసినటువంటి సహాయ సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వారు ఏదైతే చేయాలనుకున్నారో మిగిలిపోయినటువంటి ఆశలు, కోరికలను కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరము వారి యొక్క జన్మదినం సందర్భంగా, వర్ధంతి సందర్భంగా ప్రజలకు చక్కటి సేవలు అందిస్తున్నటువంటి వారు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా లయన్స్ జిల్లా కూడా గవర్నర్ల యొక్క పుట్టిన రోజులు, వెడ్డింగ్ డేస్, అదేవిధంగా వర్ధంతిని కూడా జిల్లా తరఫున వారికి అందరం కూడా చక్కగా జరుపుకుంటున్నాం. చిలుకల గోవర్ధన్ గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులంతా అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో కూడుతూ ముందు కూడా సేవలు అందించాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. చార్టర్ మెంబర్ అయినటువంటి కీర్తిశేషులు లయన్ గోవర్ధన్ చిలుకల గారు ఈరోజు 4వ వర్ధంతి జరుపుతా ఉన్నాం. ఆ సందర్భంగా 10 మంది పేద మహిళలను వారికి కుటుంబ పోషణకు ఉపాధి కల్పించే సదుద్దేశంతో వారి కుటుంబ సభ్యులు 10 కుట్టు మిషన్లను అందించడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్లుగా లయన్ గోవర్ధన్ గారు 50 సంవత్సరాల క్రితం మన లయన్స్ ఆర్గనైజేషన్లో సభ్యునిగా చేరి అప్పటి నుండి కూడా మనకు వారు ఉన్నంత వరకు సేవలు అందించారు. వారి కుటుంబ సభ్యులు వారిని జ్ఞాపకార్థం వారిని గుర్తు చేసుకుంటూ కూడా వారి యొక్క సేవలను కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు అందరికీ తెలుసు, పట్టణంలో సుపరిచితులు వారు. ఎందుకంటే కాంగ్రెస్ సభ్యునిగా, మున్సిపల్ కౌన్సిలర్గా మనకు ఎనలేని సేవలు అందించారు. వారి యొక్క సేవలను మనం ఎప్పుడు చిరస్మరణీయంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ ద్వారా వారు చేసిన సేవలను కూడా మనం మన పట్టణ సభ్యులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా
వారి ద్వారా లబ్ధి పొందుతున్న సభ్యులు వారిని ఈ యొక్క రోజు తప్పక గుర్తు చేసుకుంటారని ఆశిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా అంతా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఫాదర్ 4వ వర్ధంతి సందర్భంగా నీడెడ్ పీపుల్కి కుటుంబిషన్ పంచడం జరిగింది. ఇలా మేము ప్రతి సంవత్సరం కూర్చో తప్పకుండా ప్రతి ఇయర్ ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాము. ఇది మా బ్రదర్స్ మా మదర్ నుంచి ఉండే సపోర్ట్. సో లబ్ధిదారులు దాన్ని ఒక అవసరానికి లబ్ధిదారులు దాంట్లో వాళ్ళ కుటుంబానికి అవసరం ఉన్న అభివృద్ధి కొరకు యూజ్ చేసుకుంటారని లబ్ధిదారులు దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ జీవనాధారానికి ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము.